कर्कटे पूर्वफल्गुण्यां तुलसीकाननोद्भवां पाण्ड्ये विश्वम्भरां गोदां वन्दे श्रीरङ्गनायकीं प्रपत्तिमार्गसुलभां प्रपञ्चेश्वरनायकीं वैकुण्ठराजमहिषीं गोदां वन्दे श्रीरङ्गनायकीं श्रीमते रामानुजाय नमः। श्रीरंगनाथाय नमः। आंडाळ दिव्य तिरुवडिगळे शरणं। శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః। పవిత్రమైన ధనుర్మాసంలో తిరుప్పావై వ్రతంలో 5 రోజులు పూర్తి చేసుకుని 6వ రోజున తన చెలికత్తెలను ఒక్కొక్కళ్ళను లేపుతున్నది అమ్మవారు జగజ్జనని గోదాదేవి. మొదటి 5 రోజులలో ఏం చేయాలి, ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎవరు చేయాలి, దాని ఫలమేమిటి, ఇవన్నీ ముచ్చటించిన తర్వాత ఒక్కొక్క రోజు మరలా ఒక్కొక్కళ్ళను లేపటం ఏమిటి అని సందేహం రావచ్చు. ఇవన్నీ దివ్యమైన అద్భుతమైన ప్రతీకలు కనుక ఆ ప్రతీకలను ముచ్చటించుకుందాం. తిరుప్పావై సారస్వతంలో ప్రతి ఘట్టము, ప్రతి పాశురము అద్భుతమైనదే, ప్రతి పాట అద్భుతమైనదే. 5 రోజులు ఒక మెట్టు, తరువాతి మెట్టు 10 రోజులు, 15 రోజులు అయిపోయిన తర్వాత చివరి 15 రోజులు మరలా ఇంకొక సోపానాన్ని అధిరోహించటం. ఇక 27, 28, 29, 30 శిఖరాగ్రానికి చేరుకొనటం, శ్రీకృష్ణ పరమాత్ముడు వసించే శిఖరాగ్రానికి చేరుకొనటం, శ్రీరంగనాథుడు వసించే శిఖరాగ్రానికి చేరుకొనటం. ఇలా కొనసాగే ఈ ప్రణాళికలో ఇది ఒక పార్శ్వం, ఒక భాగం. ఇలా కొనసాగే ఈ పార్శ్వంలో 6వ రోజు ఈ అంతస్తు, 2వ అంతస్తుకు చేరుకున్నాం. ఆ 2వ అంతస్తులో 6వ నాటి పాశురం. புள்ளும் சிலும்பினகான் புள்ளரையன் கோயிலில் வெள்ளை விழிசங்கின் பேரதவம் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பேயுமுலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்களிய காலோச்சி வெள்ளத்தரவில் துயிலமர்ந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல விழுந்து அரியன்ற பேரிரவம் உள்ளம் வகுந்து குளிரிந்தேலோரெம்பாவாய். புள்ளும் சிலும்பினகான் புள்ளரையின் கோயிலில் வெள்ளை விழிசங்கின் பேரரவம் கேட்டிலைయో. పుళ్ళుం సిలుంబినకాన్, పుళ్ళుం అంటే పక్షులు, సిలుంబినకాన్ కూస్తున్నవి. పుల్లుం సిలుంబినకాన్ పక్షులు కూడా కూస్తున్నాయి. పుల్లరయ్యన్ కోయిలిల్, పుల్లరయ్యన్ పుళ్ళుం వాటి పుల్లరయ్యన్ ఆ పక్షుల నాయకుడైన అధిపతి అయిన గరుత్మంతుడి యొక్క స్వామి, ఆ గరుడుడిని వాహనంగా కలిగిన స్వామి పుల్లరయ్యన్ కోయిలిల్, గరుడ వాహనుడైన శ్రీమన్నారాయణమూర్తి యొక్క కోయిలిల్ ఆలయంలో வெள்ளை விழிசங்கின் பேருரவம் கேட்டிலையோ.
వెள்ளై తెల్లని విళిశంగిన్ విళిశంగిన్ దివ్యంగా మధురంగా మ్రోస్తున్న శంఖము యొక్క నాదము వెள்ளై విళిశంగిన్ పేరరవం కేట్టిలయ్యో. పేరరవం పేరు 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 రవం పెద్ద ధ్వని. గరుడ వాహనుని కోయిల నుండి పెద్దగా మ్రోస్తూ వినిపిస్తున్న తెల్లని శంఖము యొక్క నాదము కేట్టిలయ్యో. వినలేదా? విను కూడా లేవటం లేదా? పిళ్ళాయ్ ఎళుందిరాయ్, పిళ్ళాయ్ ఓ పిల్ల ఎళుందిరాయ్ మేల్కొనవమ్మా. పేయుములై నంజుండు, పేయములై నంజుండు పేయు. రాక్షసి యొక్క పూతన యొక్క ములై అంటే వక్షోజములు స్తనములు. పేయుములై నంజుండు ఆరగించినవాడు. ఆ పేయుములై రాక్షసి యొక్క స్తనములకు రాయబడిన విషమును ఆరగించినవాడు పేయుములై నంజుండు. కళ్ళచ్చగడం కళక్களிయక్కాలోచి. కళ్ళచ్చగడం కృత్రిమ శకటం, కళ్ళ శకటం కొద్దిగా తెలుగుకు దగ్గరలో ఉంటుంది, అక్కా చెల్లెళ్ళ భాషలు కనుక. కళ్ళ శకటం, కళ్ళచ్చగడం దొంగబండి. దాని యొక్క కళక్களிయక్కాలోచి సంధులు. ఆ దొంగబండి యొక్క ఆ శకటం యొక్క సంధులు బంధనాలు ఊడిపడేట్లుగా విరిగేట్లుగా కళక్కలియ కాలోచి కాలి చేత తన్ని నేల మీద పడవేసి కూల్చి విరగదీసినవాడు. వెள்ளత్తరవిల్ తుయిలమరంద విత్తినై. వెள்ளత్తు అరవిల్ పాలు సముద్రము, తెల్లని సముద్రం. పాలు సముద్రంలో శేషశయ్యపై తుయిల్ అమరుందా, తుయిల్ అమరుందా నిద్రలో అంటే యోగ నిద్రలో ఉన్న మహానుభావుడు. వెள்ளత్తరవిల్ తుయిలమరుంద విత్తినై. విత్తినై అంటే సమస్త సృష్టికి కారణభూతుడైన వాడు, సమస్త జ్ఞానమునకు అధిపతి అయినవాడు, సమస్త జగత్తుకు కారణమైనవాడు. వెల్లత్తరవిల్ తుయిల్ అమరంద విత్తినై. ఆయనను మునివర్గళం యోగిగళం, మునీశ్వరులు యోగులు ఉళ్ళెత్తుక్కొండు తమ మనస్సులో ఉంచుకున్న తెల్లని పాల సముద్రంలో యోగ నిద్రలో పవళించిన సమస్త జగత్కారణభూతుడైన పరమపురుషుడైన ఆ శ్రీమన్నారాయణమూర్తిని తమ హృదయములలో ఉంచుకున్న ఉళ్ళెత్తుక్కొండు తమ మనసులలో ఉంచుకొని మెళ్ళయుళుందు పేరు రవం మెల్లగా వెళుతూ ఆ శ్రీమన్నారాయణమూర్తిని ధ్యానిస్తూ కీర్తిస్తూ ఆ ఆలయానికి ఆ శంఖధ్వానాన్ని విని ఆ ఆలయానికి వెళ్తున్న మునులు యోగులు చేస్తున్న జయ జయనాదాలు, వారి కీర్తనలు. ఉళ్ళంపుగుందు కుళిరిందు ఏలో రియంబావాయ్. ఉళ్ళం పుగుందు, ఉళ్ళం ఉల్లమునందు మా మనస్సునందు పుగుందు చేరి కుళిరిందు చల్లబరిచినది మా హృదయములను, మా హృదయ తాపమును, మా సమస్తములైన తాపములను ఆ యోగులు మునులు జ్ఞానులు ఆ ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకొనడం కోసం వెళుతున్న ఆ మహానుభావులు చేస్తున్న స్తుతులు కీర్తనలు జయ జయధ్వానాలు మా మనసులలో ప్రవేశించి మా హృదయములను చల్లబరిచినవి. నీవింకా లేవకుండా అలాగే నిద్రపోతున్నావా తల్లి? పుళ్ళుం సిలుంబినగాన్ పుల్లరయ్యిన్ కోయిలిల్ வெள்ளை விழிசங்கின் பேரரவம் கேட்டிலையோ. புள்ளும்
సిలుంబినగాన్ పక్షులు కూస్తున్నాయి. ఈ పక్షులు నిజంగానే పక్షులు. ఒక పార్శ్వం, 2, 3, ఒక్కో సందర్భంలో 4, 5 అంచెలలో, ప్రతీకలలో, స్థాయిలలో ఉంటుంది ఒక్కొక్క పాట, ఒక్కొక్క పాశురం. అందుకనే తిరుప్పావై అంటే అత్యంత క్లుప్తమైన మహా రహస్యములతో నిండి ఉన్న దివ్యమైన ఆనందాన్ని సాహిత్యపరంగా, ఆధ్యాత్మికంగా ప్రసాదించేవి చాలా తక్కువ ఉంటాయి. వాటిలో ప్రథమ శ్రేణికి చెందిన వాటిలో ఒకటి తిరుప్పావై వాంగ్మయం. సాక్షాత్ జగజ్జనని చెప్పింది కనుక అంతటి మహత్యం. ఈ పక్షులు నిజంగానే పక్షులు. ప్రభాతకాలంలో పక్షుల కిలకిలలు అదృష్టం ఉన్న పట్టణాలలో, పల్లెటూళ్ళలో ఇప్పటికీ ఉంటాయి. కాంక్రీటు, సిమెంటు సమాధులు ఉన్న మహానగరాలలో కష్టం. కనుక నిజంగానే పక్షులవి. ఇంకొక పార్శ్వంలో ఆ పక్షులు ఆధ్యాత్మిక సంప్రదాయంలో పక్షులు జ్ఞానులతో సమానం, పరమాత్ముడి పలుకులతో సమానం. కారణం, శ్రీకృష్ణ లీలామృత భాగవతంలో అటు వ్యాస మహర్షి కానీ, ఇటు పోతన మహానుభావుడు కానీ విశ్వరూప వర్ణన చేసే క్రమంలో పరమాత్ముడి యొక్క పలుకులే పక్షుల కిలకిలారావములు. నారాయణీయంలో ప్రత్యక్షంగా నేరుగా చూడవచ్చు. మహానుభావుడు నారాయణ భట్టతిరి అందించిన నారాయణీయంలో. కనుక ఆ పక్షుల కిలకిలలు పరమాత్ముని బోధనలు. 2 పక్షులున్నాయి. ఒక పక్షి పలుకుతూ ఉంటుంది, మరొక పక్షి పలకదు. ఒక పక్షి అనుభవిస్తుంది, మరొక పక్షి అనుభవించదు. ఒక పక్షి నవ్వుతుంది, ఏడుస్తుంది, అనుభవిస్తుంది. మరొక పక్షి నవ్వు లేకుండా, ఏడుపు లేకుండా, అనుభవము లేకుండా కేవలం సాక్షిగా చూస్తుంది అని ఉపనిషత్తు చెప్పిన ఒక దివ్యమైన రహస్యమయమైన ఘట్టం ఉంటుంది. ఆ 2 పక్షులు జీవాత్మ, పరమాత్మ. ఈ దేహంలో ఉన్న జీవాత్మ, పరమాత్మ. జీవాత్మ పలుకుతుంటాడు, నవ్వుతాడు, ఏడుస్తాడు, అనుభవిస్తాడు, ఉద్విగ్నత చెందుతాడు. పరమాత్మ మౌనంగా సాక్షి వలె చూస్తూ ఉంటుంది. ఆ పక్షుల కిలకిల ధ్వానాలు చెలరేగుతున్నాయి. అంటే ఆ పక్షి జీవాత్మ పరమాత్మను పొందడం కోసం చేసే పలుకులు అవి ధ్వనిస్తున్నాయి. మహానుభావులైన పూర్వాచార్యుల, పరమాచార్యుల పలుకులు పక్షుల పలుకుల రూపంలో కిలకిలారావాలలో ధ్వనిస్తున్నాయి. పక్షులకు నాథుడు గరుత్మంతుడు ఇక్కడ ప్రస్తావించబడ్డారు. వేదాత్మ విహగో అని గరుత్మంతుడికి, మహానుభావుడికి ఉపనిషత్తుల బిరుదు. వేదాత్మకుడు ఆయన రెక్కల ధ్వని వేదముల మంత్రోచ్చారణను చేస్తూ ఉంటుంది అని. ఈ పక్షులు ప్రతీకాత్మకమైన పక్షులైతే పరమాత్ముని యొక్క పలుకులు. ఎందుకంటే పరమాత్ముని యొక్క పలుకులే పక్షుల కిలకిలారావములని. నిజంగానే ఆ ప్రభాత వేళలో, చక్కని ఉదయకాలంలో పక్షులు చేసే కిలకిలారావములు. ఆ పక్షులు జీవాత్మ, పరమాత్మ ఒక దగ్గర పరస్పరం ఉన్న సందర్భంలో జీవాత్మ పరమాత్మను ఉద్దేశించి చేస్తున్న కిలకిల ధ్వనులు. పూర్వాచార్యులు అనే పక్షులు. ఆ పక్షులు పుళ్ళుం సిలుంబినగాన్ పుళ్ళరయ్యన్ కోయిలిల్. పక్షుల రాజైన గరుడుని వాహనంగా కలిగిన శ్రీమన్నారాయణమూర్తి గరుడ వాహనుడు. ఆయన యొక్క కోయిల నుండి
வெள்ளை విళిశంగిన్ పేరరవం కేట్టిలయ్యో. ఆ గరుడ వాహనుడి కోయిల నుండి, దేవళము నుండి, దేవాలయం నుండి వెలువడుతున్న ఆ దివ్యమైన తెల్లని శంఖము చేస్తున్న నాదం వినపట్టం లేదా? దేవాలయాలలో పూజల సందర్భంగా ప్రారంభంలో, మధ్యలో, చివరిలో శంఖధ్వానం చేస్తారు. ఎత్ర శంఖధ్వనిర్నాస్తి తులసీన శివార్చనం న భోజనం చ విప్రాణం న పద్మ తత్ర తిష్టతి. పద్మపురాణం చెప్పే శ్లోకం. ఎక్కడ శంఖధ్వానం ఉండదో, ఎక్కడ తులసి ఉండదో, ఎక్కడ శివుడి అర్చన ఉండదో, ఎక్కడ జ్ఞానులకు, యోగులకు, పండితులకు భోజనం ఉండదో అక్కడ లక్ష్మి ఉండదు అని. ఇక్కడ దేవాలయంలో తెల్లని శంఖము ధ్వానం చేస్తున్నది. శంఖము దాని ఆకారమే ప్రణవస్వరూపంలో, ఓంకార స్వరూపంలో ఉంటుంది. శంఖము నుండి, ఏ శంఖం నుండైనా వచ్చే ధ్వానం ఓం అని ఓంకార ధ్వానం ఉంటుంది. కనుక శంఖము ఆకారంలో అయినా, ధ్వనిలో అయినా ఓంకారానికి, ప్రణవానికి సంకేతం. ప్రణవనాదముతో మొదలుపెట్టి శ్రీహరిని ఉపాసించాలి అని ఉపనిషత్ బోధ. కనుక ఆ ప్రణవనాదం వినిపిస్తున్నది, శంఖధ్వానం వినిపిస్తున్నది. విళిశంకిన్ పేరరవం కేట్టిలయ్యో. వినలేదా? వినబడి లేవలేదా? లేవటం లేదా? పిళ్ళాయ్ ఎళుందిరాయ్. పిళ్ళాయ్, ఓ పిల్ల. పిల్ల అయితే, చంటి పిల్ల అయితే, చిన్నపిల్ల అయితే ఇంత తీవ్రమైన ఉపాసనకు, నది స్నానానికి రమ్మంటారా? వాళ్ళు రాగలుగుతారా? వీళ్ళు తీసుకుని వెళ్తారా? ఆ పిల్ల తల్లిదండ్రులు వెళ్ళనిస్తారా? ఇక్కడ పిల్ల అంటే అమాయకురాలు, బేల అని. పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాసీత్. బ్రహ్మజ్ఞాని అయిన వాడు సమస్త జ్ఞానాన్ని, సమస్త పాండిత్యాన్ని, సమస్త ఆధ్యాత్మిక రహస్యాలను జీర్ణించుకున్న మహానుభావుడైన వాడు నిజమైన జ్ఞాని. బాలుని వలె, అమాయకుని వలె, నిస్సహాయునిలాగా బేలగా చూస్తూ ఉంటాడు. అది బాల్యము. ఆయన బాలుడు. అటువంటి జ్ఞాని బాలిక. లోపల పడుకుని ఉన్న ఈ పిల్ల అని వీళ్ళు పిలుస్తున్న ఈ పిల్ల, ఈ బాలిక అటువంటి పరమాత్ముని అనుభవంలో తనను తాను మైమరిచి యోగ నిద్రపోతున్న సాధకురాలు. అది రహస్యం. శ్రీమద్ రామాయణంలో బాలకాండ మనకు తెలుసు. అయోధ్యకాండ, బాలకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ. బాలకాండలో, అయోధ్యకాండలో అయోధ్య గురించిన వర్ణనం, అయోధ్యాపుర ప్రజల వర్ణనం, అయోధ్య పాలకుడైన దశరథ మహారాజు యొక్క వర్ణనం, ఇవన్నీ ఉంటాయి. అరణ్యకాండలో అరణ్యానికి వెళ్ళటం ఇదంతా ఉంటుంది. కిష్కింధకాండలో ఆ కిష్కింధ సామ్రాజ్యపు చరిత్ర, ఆ కథ, అన్నదమ్ములు వాలి సుగ్రీవుల కథ ఉంటుంది. సుందరకాండ సుందరేశ్వరుడైన పరమశివుడైన ఆంజనేయ స్వామి విజయగాథ సుందరకాండ. యుద్ధకాండ యుద్ధం గురించి చెప్తుంది. ఉత్తరకాండ తరువాత జరిగిన, అంతకుముందు జరిగిన, తర్వాత జరిగిన దాన్ని తర్వాతి భాగంలో, చివరి భాగంలో చెప్పింది ఉత్తరకాండ. ఈ కాండలన్నీ వాటి నామధేయాలకు యోగ్యంగానే ఉన్నాయి. కానీ బాలకాండలో ఎవ్వరి బాల్యము వర్ణించబడలేదు. బాలకాండలో రామలక్ష్మణులు శిశువులు గారు, బాలకులు గారు, పెరిగిన వాళ్లే. బ్రహ్మర్షి మహర్షి విశ్వామిత్రుడికి తోడుగా వెళ్ళి భయంకరులైన రాక్షసులను సంహరించిన వాళ్ళు. మరి బాలకాండ అని ఎందుకు పేరు వచ్చింది అంటే, బాలుడు అక్కడ విశ్వామిత్రుడు. పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాసేత్ అని చెప్పబడిన బాలుడు. సమస్త జ్ఞానము కలిగి, సమస్త సాధనా సంపత్తి ఉండి, సమస్త శక్తియుక్తులు ఉండి, బాలుని వలె నిజమైన యోగిలాగా, బ్రహ్మజ్ఞానిలాగా పరమాత్ముడి వైపు చూసి పరమాత్ముడు సహాయం చేయాలి ఆయన చేత
తరించబడాలి అని చూసేవాడు బాలుడు. కనుక ఆ పరమాత్ముడైన శ్రీరామచంద్రుని ఆయన సోదరుడైన లక్ష్మణస్వామిని వెంట పెట్టుకుని మార్గమధ్యంలో వారికి బ్రహ్మాండమైన అస్త్రాలను శస్త్రాలను మంత్రసహితంగా ఉపదేశించిన మహా శస్త్ర విద్య అస్త్ర విద్య సంపన్నుడైన వాడికి ఆయన చేయలేడా? ఇక్కడ దాకా వచ్చి వాళ్ళ నాన్నను బతిమలాడి ఆయన కుదరదు అంటే ఆయన్ను కోపంతో ఆయన శపించడానికి పూనుకొని సరే చివరికి తీసుకోపోండి అంటే పట్టుకొని పోయి ఇంత శ్రమ చేయాల్సిన అవసరం ఆయనకుందా? రామలక్ష్మణులకు బోధించిన అస్త్రశస్త్రాలనే తాను ఉపయోగించి ఆ యుద్ధం చేసి వాళ్లను సంహరించలేడా? ఎవరు ఏ పని చేయాలో వారు ఆ పని చేయాలి. బ్రాహ్మణుడు బ్రహ్మజ్ఞానం కలిగినవాడు ఇతరులను నియోగించి తామసిక రాజసిక కార్యక్రమాలు చేయించాలి, తాను చేయకూడదు. తాను చేసుకుంటూ కూర్చుంటే ఇంకా ఈ బ్రహ్మజ్ఞాన సముపార్జనకు, ఈ తపస్సుకు, ఈ యోగానికి, ఈ జ్ఞానానికి, ఆ సాధనకు సమయం ఎక్కడ ఉంటుంది? వాటిని ఇతరత్ర మరలించటం, ఇతరత్ర వాటిని ఉపయోగించడం వలన ఆ శక్తిని కోల్పోవటమే. అదీకాక క్షత్రియుడి ధర్మము రక్ష చేయటం, శిష్టులను రక్షించడం, దుష్టులను శిక్షించడం. కనుక ఆ రకంగా పరమాత్ముడైన శ్రీరామచంద్రుడు కనుక పరమాత్ముడి కోసం చూస్తున్న బేలలాగా బాలుడిలాగా ఉన్నాడు కనుక ఆ విశ్వామిత్రుడు కథానాయకుడైన ఘట్టానికి బాలకాండ అని పేరు పెట్టాడు. ఇక్కడ ఈమె కూడా బాలిక, ఓ పిల్ల అని పిలుస్తుంటే ఈ బాలిక ఈవిడ ఇంతకుముందు 5 రోజులు వీళ్లతో వచ్చినామే. అది కథలో వెనుక భాగం. కొన్ని చెప్తుంది, కొన్ని స్ఫురింపజేస్తుంది. మహాకవయిత్రి అమ్మవారి రచనాపరంగా, తిరుప్పావై రచనాపరంగా. కనుక ఈ 5 రోజుల నుండి ఈవిడ వచ్చిందే, ఇవాళ ఆలస్యమైంది కనుక లేపటం. లేకుంటే ఈ విషయం తెలియని మొద్దు నిద్రపోయే వాళ్ళైతే వాళ్ళను లేపే అవసరమే ఉండదు. మొద్దు నిద్ర అయితే ఎంత లేపినా లేవటం ఉండదు. ఆ నిద్ర కూడా అది యోగ నిద్ర. ఆ నిద్ర పరమాత్మ అనుభవాన్ని మొదటి 5 రోజులు పరమాత్మను సేవించుకున్న ఆ సంరంభంతో, ఆ అనుభవంతో, ఆ ఆనందంతో ఇంకా పరమాత్ముడి స్పృహలోనే ఇక స్నానాలు, పూజలు, జపాలు, భౌతికంగా సాధన అనే మెట్టును దాటి సర్వకాల సర్వావస్థలలో పరమాత్ముడి అనుభవాన్ని అనుభవిస్తున్న సాధకురాలామె. కనుక అది మామూలు నిద్ర కాదు, యోగ నిద్ర. అలా యోగ నిద్రను పోతున్న ఆమెను మరి వీళ్ళు లేపాల్సిన అవసరం ఏముంది? ఆ ఒక్కటి లేకుంటే వెళ్ళి స్నానం చేయలేరా? ఇదంతా ఊహించుకొనవలసిన, ఊహించుకోవటానికి అనువైన, ఊహించి తీరాల్సిన నేపథ్య కథ అన్నమాట. అలా ధ్వనింపజేసింది. అది ఆవిడ రచనా చమత్కృతి, సాక్షాత్తు జగజ్జనని కనుక. ఆవిడని పిలుచుకొని వెళ్ళటం ఎందుకంటే పరమాత్మ అనుభవం ఏకః స్వాదున భుంజీత, రుచికరమైన దాన్ని ఒక్కళ్ళే అనుభవించకూడదు, నలుగురికి పంచిపెట్టాలి. ఆ పంచిపెడితే ఎవరికి ప్రాప్తం ఉంటుందో, ఎవరికి యోగ్యత ఉంటుందో, ఎవరికి ఆ అదృష్టం ఉంటుందో వారు అనుభవిస్తారు. కనుక ఏకః స్వాదు నభుంజీత, అది ఒక కారణం. వీరితో వస్తూ ఈ 5 రోజుల పాటు ఆవిడ యొక్క సాంగత్యం, పరమాత్మ అనుభవము ఏకాంతంలో అయితే అది కేవలం సాధన, యోగము, తపస్సు, అది ఒక మార్గము. సంకీర్తన, అర్చనా మార్గము నలుగురితో కలిసి చేస్తే ఉండే ఆనందం వేరు. నలుగురితో కలిసి పంచుకోవాలి. ప్రసాదాన్ని కానీ, ఆ అర్చనలో ఉపయోగించిన పరికరాలను కానీ, ఆ పువ్వులను కానీ, ఆ ప్రసాదాన్ని కానీ, ఆ తీర్థం కానీ, ఆ భజన కానీ, ఆ కీర్తన కానీ నలుగురితో కలిసి పంచుకోవాలి. నిన్న మొన్న చెప్పుకున్నట్లుగా పరమాత్మ అనుభవం అనేది, ఆధ్యాత్మిక సాధన అనేది, భక్తి మార్గం అనేది ఒక నిత్య నూతన ప్రవాహం. నూతన ప్రవాహంలో కాలు పెట్టేటప్పుడు ఎక్కడ ఎంత లోతు ఉంటుందో, ఎక్కడ మొసళ్ళు ఉంటాయో, ఎక్కడ
నాచు పాకుడు ఉంటుందో, ఎక్కడ బండలు ఉంటాయో తెలియదు గనక ఆ ప్రవాహంలో అంతకుముందే అనేక మార్లు అనుభవం ఉన్న వాళ్ళ సహాయంతో చేతులు పట్టుకొని కొత్త ప్రవాహంలోకి దిగుతాం, వడి ఉన్న వేగమైన ప్రవాహంలోకి. పరమాత్మ సాధన కూడా, ఈ జ్ఞాన మార్గం కూడా, భక్తి మార్గం కూడా, సాధనా మార్గం కూడా ఒక ప్రవాహము, నిత్యనూతన ప్రవాహము, ఒక రసానుభూతిని కలిగించే మధుర పదార్థము కనుక అందరితో పంచుకోవాలి. అంతవరకే, అంతకు మునుపే అనుభవం ఉన్న వాళ్ళ సహాయంతో ఆ ప్రవాహంలోకి దిగాలి. మచ్చిత్తాః మద్గత ప్రాణాః బోధయంత పరస్పరం. మచ్చిత్తాః మద్గత ప్రాణాః బోధయంత పరస్పరం. నాయందే చిత్తం ఉంచిన వాళ్ళు, మద్గత ప్రాణాః, నాయందే ప్రాణం పెట్టిన వాళ్ళు, నేనే ప్రాణమైన వాళ్ళు. బోధయంత పరస్పరం, పరస్పరం చెప్పుకుంటారు, ముచ్చటించుకుంటారు. ప్రపంచంలో అత్యంత ఇష్టమైనదేనైనా కానీ ఆ అనుభవాన్ని ఇతరులతో పంచుకోవటానికే. కొన్ని మరీ తీవ్రమైన వ్యక్తిగతమైనవి కూడా వేరే ఎవరితోనూ పంచుకోకుండా ఉండలేరు. కనీసం భార్యాభర్తలు పరస్పరమైనా పంచుకుంటారు. బ్రహ్మాండమైన క్రికెట్ మ్యాచ్ వస్తుంటే ఒక్కడు ఇంట్లో కూర్చొని చూస్తుండే ఉండే విసుగు వేరు. 10 మందిని వెంటేసుకొని 10 మంది కూర్చొని ఆ మ్యాచ్ చూస్తుండే ఉండే ఆనందం వేరు. అది అనుభవైక వేద్యం. ఏ వరల్డ్ కప్ ఫైనల్ జరుగుతుంటే మనవాళ్ళు ఫైనల్స్లోకి వస్తే ఒక్కళ్ళని చూసేవాడు వాడు అసలు మనిషే కాదు. సాధ్యమైనంతవరకు వీడు వెళ్ళినా నలుగురితో కలిసి చూస్తాడు, నలుగురిని ఇంటికి పిలిచి అయినా బ్రహ్మాండమైన అట్టహాసంగా ఏర్పాట్లు చేసి చూస్తాడు. మామూలు సామాన్యమైన లౌకికమైన ఐహికమైన ఆత్మోన్నతికి ఏమాత్రము సహాయపడని కేవలం ఆనందాన్ని మాత్రమే ఇచ్చే వాటికి అలా ఉంటే, మరి ఇంతటి మహత్తరమైన అదృష్టవశాత్తు సంక్రమించే, పురాకృత సుకృతం చేత సంక్రమించే, సంస్కారం చేత జన్మ జన్మాంతరాల సంస్కారం చేత సంక్రమించే ఆధ్యాత్మిక పిపాస, ఈ భక్తి ఒకళ్ళు అనుభవిస్తారా? అనుభవించరు. అందుకనే మచ్చిత్తాః మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం. కనుక ఆవిడను కూడా వెంటేసుకొని అందరము పరమాత్ముడు గుణగానం చేసుకుంటూ ఆ సత్సంగము అలా చేసుకుంటూ వెళ్తే ఉండే ఆనందం వేరు. అది అనుభవించిన వాళ్లకు, ఆస్తికులకు ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా, ఈర్ష్య లేకుండా, అహంకారం లేకుండా, మదం లేకుండా కలిసిపోగలిగిన సాత్వికమైన గుణం ఉన్న వాళ్లకు అనుభవైక వేద్యం. కనుక ఆ యోగ నిద్రలో ఉన్న అనుభవజ్ఞురాలిని ఆవిడను లేపుకొని వెళ్ళటం. ఇంకొకటి ఏమిటి, ఎవరైనా రాకుంటే సహజంగా తెలిసిన వాళ్లకు, అనుభవం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఒకవేళ ఆలస్యం ఉంటే వెళుతూ వెళుతూ నన్ను లేపుకోంపోండే అంటారు లౌకికంగా. కార్తీక మాసంలో నదీ స్నానానికి వెళ్ళేప్పుడు ఒకళ్ళకు ఒక్కొక్క రోజు ఆలస్యం కావచ్చు, ఇంటికి వెళ్ళి పిలుచుకొని తీసుకొని వెళ్తారు. ఆవిడే చెప్తుంది, ఇవాళ చుట్టాలు వచ్చారనో, పొద్దుపోతుందనో, రేపు కొద్దిగా ఒక్కసారి నన్ను ఒక కేకేసి పోండి, తీసుకుపోండి అని. ఇది లౌకికమైన సత్యం. ఇన్ని రహస్యాలను కలిపిన ఆ ఒక్క పిలుపు, పిళ్ళాయి ఎడుందిరాయ్ లే అమ్మ, పేయుముళై నంజుండు విషకుచైన పూతన స్తన్యాన్ని తాగినవాడు. నందుడు కంసమహారాజు ఆధీనంలో ఉన్న సామంతరాజులలో ఒకడు. ఆ సామంతరాజులలో ఒకడైన నందగోపుడు సుంకం కట్టాలి ప్రభువుకు, కంసుడికి. ఆ విడత సుంకం కట్టడం కోసం కంసమహారాజు వద్దకు వెళ్ళి ఆయనకు సుంకాన్ని చెల్లించి వస్తూ వస్తూ చెరసాలలో ఉన్న వసుదేవుణ్ణి దర్శిస్తాడు. వారికి బంధుత్వం కూడా ఉన్న కారణంగా జైల్లో ఉన్న తన శత్రువు అయిన బావను
సందర్శించడానికి ఎట్లా అనుమతి ఇచ్చాడు అంటే, మహాభయంకరులైన దుర్మార్గులను కూడా వారికి సంబంధించిన వాళ్లను పరామర్శించడానికి ఒక ప్రత్యేకమైన సమయం నిబంధనలో తోటి అనుమతిస్తారు కదా. అట్లాంటిది తన బావ అయినవాడు, తనకు మాత్రమే శత్రుత్వం ఉన్నవాడు, ఆయనకు కావలసిన వాళ్ళు వచ్చి కలవటానికి ఇబ్బందులు ఏమి ఉండవు అన్నమాట. అందుకని ఈ నందుడు వెళ్ళి వసుదేవుణ్ణి చెరసాలలో కలుస్తాడు. మరి ఒక రహస్యం కూడా ఉంది. తనకు సంతానం కలిగింది, లేక సంతానం కలిగింది ఒక భార్యకు. మరొక భార్యకు కొడుకు పుట్టాడు, పెద్ద కొడుకు పుట్టాడు అప్పటికే. ఆ తరువాత ఇంకొక భార్యకు చిన్న కొడుకు పుట్టాడు. నాకు సంతానం కలిగింది, పుత్ర సంతానం కలిగింది అని శుభవార్తని చెప్పుకోవటానికి కూడా వెళ్ళాడు. వెళ్తే చమత్కారము, వసుదేవుడు నీ కుమారుడు నా కుమారుడే అనంత ఆనందం కలుగుతుంది అంటాడు రహస్యంగా. వసుదేవుడికి తెలుసు వాళ్ళు ఆ కుమారుడు తన కుమారుడు అని. కనుక నీకు కుమారుడు కలిగాడు అన్న వార్త నాకే కుమారుడు కలిగాడన్న అంత ఆనందాన్ని ప్రసాదిస్తున్నది అంటాడు. అభినందించి ఒక మాట అంటాడు, నాకేవో దుశ్శకునాలు కనిపిస్తున్నాయి, ఇంటి వద్ద ఏమన్నా ఇబ్బంది ఉంటుందేమో, చంటి పిల్లవాడిని వదిలిపెట్టి వచ్చావు, త్వరగా వెళ్ళు, మరలా కలుసుకుందాంలే అంటాడు. అప్పుడు వెనకకు తిరిగి వస్తున్న నందగోపుడికి ఊరి పొలిమేరలలో ఏదో తగలబెడుతుంటే బ్రహ్మాండమైన పొగలు వస్తున్నట్లుగా పొగలు కనిపిస్తాయి. విచిత్రంగా దగ్గరికి వెళ్ళిన కొద్దీ ఆ పొగల నుండి దివ్యమైన పరిమళములు, మనస్సుకు తెలియని ఆనందాన్ని కలిగించే పరిమళం కలిగి వెదజల్లుతున్న ఆ పొగలు తారసిల్లుతాయి. పొగిలి పొగిలి కాలు మగువ దేహంబున అగరు పరిమళముల పొగలు వెడలే, దేహ కల్మషములు శ్రీహరిముఖమున త్రావబడుట చేసి భూవరేణ్య. పొగలి పొగలి కాలు మగువ దేహంబులో అగరు పరిమళముల పొగలు వెడలే. ఆ పూతన శరీరం కాలుతుంటే దివ్యమైన చందనపు కట్టెలను, పరిమళ ద్రవ్యాలను వేస్తే వచ్చే దివ్యమైన పరిమళములు వస్తున్నాయట. కారణం దేహ పరిమళములు శ్రీహరిముఖమున త్రావబడుట చేసి భూవరేణ్య. ఆ భూవరేణ్యుడు ఎవరంటే పరీక్షణ్ మహారాజుకు శ్రీకృష్ణ లీలామృత భాగవతం చెప్తున్న శుక మహర్షి నోటి నుంచి ఈ పలుకులు వస్తున్నాయన్నమాట. ఆ పూతన అనే రాక్షసి, అదే దాని అన్నదమ్ములు ఉన్నారు, బకాసురుడు, అఘాసురుడు, పూతన. ఈ ముగ్గురు ఏకోదరులు. ఈ ముగ్గురు కంసుడి సైన్యంలో వ్యక్తిగత దుర్మార్గ, దుష్ట, క్రూర, నీచ సిబ్బందిలో వీరు ముగ్గురు కూడా ఉన్నారన్నమాట. పుట్టిన పిల్లవాడిని పుట్టినట్టుగా చంపుతూ, నన్నేం చంపుతావురా విధమా, నిన్ను చంపేవాడు పుట్టి పెరుగుతూనే ఉన్నాడు అని యోగమాయ చెప్పిన కారణంగా కంసుడు పంపిస్తే ఈ పూతన కొత్తగా పుట్టిన నవజాత శిశువులను అందరినీ చంపుకుంటూ వస్తుంది. ఏమో ఏ పిల్లవాడు శ్రీహరియో తెలియదు కదా, అందరినీ చంపేస్తే పోతుందని పుట్టిన పిల్లవాళ్లను పుట్టినట్లుగా చంపుతూ వస్తున్నది. నందగోకులానికి వచ్చి చొరవగా ఇంట్లోకి ప్రవేశించి బాలుణ్ణి అందుకని పాలివ్వడానికి మొదలుపెట్టింది. యశోద, రోహిణీదేవి వీళ్ళందరూ వారిస్తున్నా కానీ టక్కన పిల్లగాడిని అందుకొని తన సన్నును నోట్లో పెట్టింది. ఆ స్తన్యాన్ని తాగి ఆ పాలతో సహా దాని పంచ ప్రాణాలను కూడా పీల్చి పారేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ విషయం ఏం చేయలేదు ఆయన్ని. విషధర రిపుగమనునికిని విషగళ సఖునుకిని విమల విషశయనునికిన్
విషభవ భవ జనకునికిని విషకుచ చను విషము గొనుట విషమే తలపన్ విషధర రిపుగమనునికిని. విషధరములు అంటే పాములు. పాముల శత్రువు గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడిని వాహనంగా చేసుకుని వెళ్ళే స్వామి. విషధర రిపుగమనునికిని విషగళ సఖునికిని. విషగళుడు పరమశివుడు, విషగళ సఖుడు పరమశివుడికి స్నేహితుడైనవాడు, ఆప్తమిత్రుడైనవాడు, మరొక పార్శ్వమైనవాడు. విషగళునికి విమల విషశయనునికిన్. విషగళ సఖునికిని విమల విషశయనునికిన్. విషములు అంటే నీరు అని కూడా అర్థం. అనంతమైన నీటిలో, పెన్నీటిలో, సముద్రంలో, క్షీరసాగరంలో శయనించిన మహానుభావుడు ఆయనకు విషభవ జనకునికిని. విషము అంటే నీరు గనక నీటిలో నుండి పుట్టింది పద్మం కనుక ఆ పద్మం నుండి పుట్టినవాడు బ్రహ్మదేవుడు కనుక ఆ బ్రహ్మదేవుని కూడా పుట్టించినవాడు. ఆయనకు విషగళ కుచ విషము గొనుట విషమే తలపన్. విషకుచ సను విషము అంటే కుచములకు వక్షస్థలానికి విషం పూసుకొని ఉన్న దాని పాలను, ఆ పాలలో కలిపిన ఆ కుచములకు కలిసిన విషాన్ని కూడా తీసుకొని హరించుకొనడం ఒక కష్టమా అంటాడు మహానుభావుడు. విషధర రిపుగమనునికిని విషగళ సఖునికిని విమల విషశయనునికిన్ విషభవ భవ జనకునికిని విషకుచ చను విషము గొనుట విషమే తలపన్. ఇన్ని విషయాలు తెలిసిన మహానుభావుడికి ఈ పూతన అనే క్షుద్ర రాక్షసి యొక్క విషతుల్యమైన కుచములకున్న విషాన్ని గ్రహించగలగటం అది ఒక విషయమా ఆయనకు కాదు అని చిన్న చమత్కారం చేస్తారు పోతన మహానుభావుడు. అలా ఆ పూతన కుచ విషమును తట్టుకున్న మహానుభావుడు దాని శరీరం మీద కొండలాంటి శరీరంతో అది నిజరూపం ధరించి పడిపోతే దాని శరీరం మీద లీలగా ఆలుకుంటూ గుండెల మీద దాన్ని కొడుతూ నవ్వుతూ కేరింతలు కొడుతూ ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అందరూ భయపడి దాని శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి దహిస్తున్నారు ఊరి బయట. ఆ శరీరం దహించబడుతుంటే దాని శరీరంలో ఉన్న కల్మషాన్ని మొత్తం శ్రీకృష్ణ పరమాత్ముడు పీల్చివేశాడేమో బహుశా. ఆయన స్పర్శ చేత దాని శరీరంలోని మాలిన్యాలన్నీ తొలగిపోయినాయేమో, పాలతో సహా దాని ప్రాణాలతో సహా దాని పాపాలను కూడా పీల్చేశాడేమో. కనుక ఆయన స్పర్శ చేత దివ్యమైన పరిమళం కలిగిందేమో అన్నట్లుగా దివ్యమైన పరిమళాలు, సువాసనలు తెలుస్తున్నాయి మైళ్ళ దూరము నుండి. అటువంటి మహానుభావుడు పూతనను సంహరించినవాడు. ఒక్కసారి అది కూడా చంపే ఉద్దేశంతో ఒక్కసారి మాత్రమే పాలిచ్చింది అది. కానీ దాని శరీరం నుండి దివ్యమైన తేజస్సు శ్రీకృష్ణ పరమాత్ముడిలో కలిసిపోయింది. దాని శరీరం నుండి దహించబడుతున్న దాని శరీరం నుండి దివ్యమైన పరిమళములు వస్తున్నాయి. వెన్నునికొక పరి విషమగు సన్నిచ్చిన బాలహంత్రి సనెనట దివికిన్. వెన్నునొక పరి విషమగు సన్నిచ్చిన బాలహంత్రి సనెనట దివికిన్. వెన్నుని కనిపెంచుచు తన సన్నిచ్చిన సతికి మరియు జన్మముగలదే.
ఒక్కసారి, అది కూడా చంపే ఉద్దేశంతో, కపటమైన ప్రేమతో విషాన్ని పూసుకున్న స్తన్యాన్నిచ్చిన దానికే స్వర్గాన్నిచ్చిన మహానుభావుడే. అలాంటిది ఆయనను కన్ని పెంచి నిరంతరము ఆయనతో గడిపిన తల్లికి మరలా జన్మ ఉంటుందా? ఆ యశోదాదేవికి కానీ ఈ దేవకీదేవికి కానీ మరలా జన్మ ఉంటుందా? అటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్ముడు, పూతనను సంహరించినవాడు, తనను చంపడానికి వచ్చిన పూతనను కూడా కరుణించిన మహానుభావుడు, దేవాదిదేవుడు, ఆశ్రిత వత్సలుడు, కరుణాపయోనిధి. ఆయనను సేవించడానికి వెళదాము అనుకుని నీవింకా నిద్రలేవకుండా ఉంటే ఎలా అమ్మా? పేయుముళై నంజుండు కళ్ళచ్చగడం కలక్కళియక్కాలోచి, కళ్ళచ్చగడం కలక్కళియక్కాలోచి, కళ్ళ శకటాన్ని సంధులు కీళ్ళు ఊడిపడేట్టుగా తన్నినవాడు, ధ్వంసం చేసినవాడు, పొడి పొడి చేసినవాడు ఆ మహానుభావుడు, శకటాసురుణ్ణి సంహరించినవాడు. ఇందులో కూడా శ అంటే శరీరం, కటం, శ అంటే సుఖము, సౌఖ్యము, సంతోషం, ఆనందం. కటం దాన్ని, ఆ సౌఖ్యాన్ని అంటే శాశ్వతమైన సౌఖ్యాన్ని, శాశ్వతమైన ఆనందాన్ని, శివమును దూరం చేసేది శరీరము. శ ఆనందము, దాన్ని కటం చేసేది, ఖండించేది, కనుక దీనికి శరీరము అని పేరు. పరమాత్ముడి విషయం వైపు పోకుండా చేసే శారీరకమైన మోహములను, ప్రలోభములను, వ్యామోహములను ప్రసాదించేది కనుక ఇది శరీరం. శీర్యతే ఇది శరీరం, శిథిలమైపోయేది, లేకుండా పోయేది కూడా కనుక ఇది శరీరము. అటువంటి శకటమును, బండిని, దొంగ బండిని, కపటమైన బండిని, దాన్ని నాశనం చేసిన మహానుభావుడే. అంటే శరీరం మీద, ఐహికమైన ప్రపంచం మీద, ఐహికమైన బంధాల మీద, క్షుద్రమైన, చంచలమైన, క్షణికమైన బంధాల మీద, సుఖాల మీద విరక్తిని పెంపొందించే స్వామిని సేవించడం కోసం వెళుతుంటే, నీకేమైందమ్మా, ఇంకా పడుకునే ఉన్నావు, లేవకుండా అంటున్నది. శకటాసురుణ్ణి భంజించినవాడు. బండి కింద బాలుణ్ణి పాలిచ్చి పడుకోబెట్టి లోపల పని చేసుకోవడానికి వెళ్ళింది యశోదాదేవి. పిల్లవాళ్లను చుట్టుపక్కల కాపలా ఉంచింది. వాళ్ళు ఆడుకుంటున్నారు. ఈ పిల్లవాడు బండి కింద ఉన్నాడు. తను ఆడుకోవడంలో భాగంగా, కేరింతలు కొట్టడంలో భాగంగా కాళ్ళు చేతులు విదిలించే సమయంలో కాళ్ళు తగిలి ఆ బండి కూలిపోయింది. నేను చూశానంటే నేను చూశాను అని పిల్లవాళ్ళు వచ్చి చెప్పారు. దానికి ప్రతీకాత్మకంగా ఆధ్యాత్మిక ప్రపంచం చెప్పేది, పరమాత్ముడు బండి మీద ఉండాలి, బండిలో ఉండాలి, బండి కింద కాదు. ఆత్మానగం రథినం విద్ధి శరీరం రథమేవతు. శరీరం రథం కనుక శరీరంలో ఉండే ఆత్మజీవాత్మ రథికుడు ప్రయాణికుడైతే ఆ శరీరాన్ని, ఆ బండిని, ఆ జీవుడిని నడిపించేవాడు, తీసుకొని వెళ్ళేవాడు, గమ్యానికి చేర్చేవాడు బుద్ధి రూపకుడైన పరమాత్ముడు. ఆయన సారథ్యం చేస్తూ ముందు తొట్టిలో కూర్చొని పెత్తనం చేస్తూ ఉండాలి. అటువంటి వాడిని పొరపాటున బండి క్రింద పెట్టింది యశోద అని. అటువంటి శకటాసురుణ్ణి భంజించిన వాడమ్మా, పూతనను సంహరించిన వాడమ్మా. ఆయన కోసం చేస్తున్న ఈ వ్రతము, ఆయనను పొందటానికి చేస్తున్న ఈ వ్రతంలో భాగంగా స్నానానికి వెళ్తున్నామే, నీవింకా లేవకుండా మొద్దు నిద్రలో పడి ఉన్నావా, లేవమ్మా అని పిలుస్తున్నారు. வெள்ளத்தரவில் துயிலமருந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும். వెள்ளత్తరవిల్ తుయిలమరుంద విత్తినై, తెల్లని పాల సముద్రంలో శయనించినవాడు.
ఆ శయనం కూడా మామూలు శయనం, మొద్దు నిద్ర, మనందరం పోయే మొద్దు నిద్ర కాదు, యోగ నిద్రలో ఉన్నాడు. యోగ నిద్రలో జీవుల క్షేమం గురించి, జీవుల సౌఖ్యం గురించి, దారి తప్పిన శిశువులను తన దగ్గరకు రప్పించుకోవడం మరలా ఎలాగా అని చింతిస్తున్న మహానుభావుడు. ఆయన సేవ చేయడానికి వెళ్తున్నాం కదా, துயில மருந்த வித்தினை உள்ளத்துக்கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல விழுந்த அரியன்ன பேருரவம் கேட்டிலையே. ఆ మహానుభావుడిని ధ్యానిస్తూ, ఆయనను కీర్తిస్తూ, ఆయనకు జయ జయధ్వానాలు చేస్తూ మెల్లగా వెళుతున్న యోగులు, మునులు, వాళ్ళు చేస్తున్న నాదాలు కూడా నీకు వినపడలేదా? మాకు వినిపించాయి. అవి నెమ్మదిగా మా హృదయాలలోకి చొరబడి మా హృదయ తాపమును తీర్చి చల్లబరిచి మమ్ములను ఆయనకు అభిముఖులుగా చేస్తున్నాయి. నీవింకా లేవకుండా నిద్రలోనే ఉన్నావా? లేవమ్మా, లేచిరావమ్మా. புள்ளும் சிலும்பினகான் புள்ளரையின் கோயிலில் வெள்ளை விழிசங்கின் பேரரவங் கேட்டிலையோ. பிள்ளாய் எழுந்திராய் பேயுமுலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்களிய காலோச்சி வெள்ளத்தரவில் துயிலமர்ந்த வித்தினை உள்ளத்துக்கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல விழுந்து அரியன்ற பேரரவம் உள்ளம் புகுந்து குளிர்ந்து ஏலோர் ఎంబాయ్. వినండి, మా ఈ వ్రతంలో వచ్చి చేరండి, పరమాత్మను సేవించడం కోసం వెడదాము రండి. ఇది మా వ్రత విధానం. ఆ యోగులు, మునులు చేస్తున్న ధ్వానాలు మా హృదయాలలో చేరి చల్లబరుస్తున్నాయి. మీరు కూడా రండి, నీవు కూడా లేచిరావమ్మా అని జగజ్జనని ఆండాళ్ళు గోదాదేవి 6వ నాటి పాశురంలో ఒక చలికెత్తను లేపుతున్నది. ఒక సాధకురాలిని లేపి మాకు తోడుగా వచ్చి నీ సాహచర్యంలో పరమాత్మనికి సంబంధించిన జ్ఞానంలో మేము మరింతగా ముందుకు వెళ్ళేట్లుగా మమ్మలను కనుకరించు తల్లి అని పిలుస్తున్నది. పక్షుల కిలకిలాధ్వానాలు అనే పరమాత్ముడి పలుకులు పిలుస్తున్నాయి. వినపడలేదా? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. పరమాత్ముని పలుకులు, పక్షుల పలుకులు వినిపిస్తున్నాయి. లేచిరావమ్మ, అందరం కలిసి పరస్పరం మన సాహచర్యంలో, పరస్పర సాహచర్యంలో, సాంగత్యంలో పరమాత్ముని కీర్తనలోని ఆనందాన్ని అనుభవిద్దాం రావమ్మ అని నిద్రిస్తున్న విలిపుత్తూరులోని ఒక చెలికత్తెను, నందగోకులంలోని గోపికలలో ఒక గోపికను పరమాత్మ యొక్క సాధనలో పరిపక్వత చెంది పరమాత్ముడి యోగ సాధనలో మునిగిపోయి ఆ యోగ నిద్రలో ఉన్న మహానుభావురాలిని పూర్వాచార్యుడైన ఒక మహానుభావుని, గురుతుల్యురాలైన ఒక మహానుభావురాలిని లేచిరమ్మనమని ఉద్బోధ చేస్తూ మనను కూడా మగత నిదురను వీడి పరమాత్మ సేవా మార్గంలో తరలిపోవటానికి రమ్మనమని జగజ్జనని గోదాదేవి ఆండాళ్ళు 6వ నాటి పాశురంలో ఉద్బోధ చేసింది. 7వ నాటి పాశురం కోసం తిరిగి రేపు మరలా ఇదే సమయానికి కలుద్దాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యత్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్ యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణ్. శ్రీమతే రామానుజాయ నమః. ఓం శ్రీరంగనాథాయ నమః.
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.